తీయండి. కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వాక్యాన్ని ఒకసారి చూడండి. రోమాపత్రిక 14:11. మనను సృజించిన యెహోవా సన్నిధిని మనం ఏం చేద్దాము రండి పిలిచాడు. సాగిలపడి మోకరించదము రండి. అర్థమైందమ్మా? ఇక బైబిల్ మూసేయండి, మీరు కష్టపడేది ఏమీ లేదు. అమ్మా మూసేయండి రా, వందనాలు రా అమ్మా. దేవుని సన్నిధిన మనను సృష్టించిన దేవుని సన్నిధిన మనం ఏమై ఉండాలట? ఆయన ఎదుట మోకాళ్ళు ఊని ఆయన స్తుతించాలట. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి అని రోమాపత్రికలో కూడా అన్నాడు. అంటే నేటి క్రైస్తవ సమాజం ఎక్కువగా మర్చిపోయి తిరిగేది ఏదైనా ఉందంటే ప్రార్థన ఉంది, కానీ మోకాళ్ళ ప్రార్థన లేదు. ఏ ప్రార్థన లేదండి? మోకాళ్ళ ప్రార్థన లేదు. మనం సృష్టించిన దేవుని ఎదుట మనం మోకాళ్ళు ఉండాలి. మనం ఆయన ఆరాధించేటప్పుడే కానీ, ప్రార్థన చేసేటప్పుడే కానీ, స్తుతించేటప్పుడే కానీ మన మోకాళ్ళు వంగాలి. అది దేవునికి హితమవుతుంది. చాలామంది నేటి క్రైస్తవులు మోకాళ్ళ అనుభవం పోగొట్టుకున్నారు. ఇదే సందర్భం ఒకసారి చెప్పాడు మీకు ఆల్రెడీ, దాన్ని కూడా పాటించేవాళ్ళు లేరు. ఆలోచిస్తున్నారా? ఏ అనుభవం పోయింది? ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు గుర్తు చేస్తాను దేవుని కృప చూపితే. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 5వ వచన భాగంలో అపోస్తులందరూ కూడా స్త్రీల మధ్య సంఘంలో గొడవ వచ్చింది. స్త్రీల వల్ల సంఘంలో గొడవ వచ్చింది. అప్పుడు అపోస్తులు కూడి ఉన్న సమూహం అంతటిని పిలిచి, అయ్యలారా, మేము వాక్యము బోధించకుండా, ప్రార్థన చేయకుండా బల్లాల మీద అన్నం వడ్డించడం న్యాయం కాదు కదా. మీలో పేరు ప్రఖ్యాత కలిగిన మంచి వాళ్ళు ఉంటారు కదా, ఒక 7గురిని నియమించుకోండి, వాళ్ళను ఈ పని కోసం నియమిస్తాం అని అపోస్తులు చెబితే అక్కడున్న సమూహం అంతా 7 వ్యక్తులను నిలబెట్టుకున్నారు. ఆ 7 వ్యక్తుల పేర్లు కూడా అక్కడ రాయబడి ఉంటాయి. 7 మొదటివాడు ఎవరైనా అంటే స్టెఫెన్. ఏవండి? 7 వ్యక్తులను నిలబెట్టుకున్నారు. దేనికోసం చెప్పన? భోజనాలు వడ్డించటానికి. దానినే పరిచర్య చేయటం. బల్లా యొద్ద భోజనములు వడ్డించే పరిచర్య అనండి. ఆ మాట బల్లాల వద్ద భోజనం వడ్డించే పరిచర్య కోసం అపోస్తుల చేత నియమించబడ్డారు. 7వ అధ్యాయం 60వ వచనం చదవండి. స్టిఫెను గురించి నేను పరిశీలన చేశానండి. అపోస్తుల అనుచరుల అనేటువంటి పుస్తకం ఒకటి ఉంటుంది. దాని గురించి అపోస్తుల అనుచరుల యొక్క చిట్టా అంతా దాంట్లో ఉంటుంది. ఈ స్టిఫెను గురించి నేను చూశాను. భోజనములు వడ్డించటానికి నియమించబడినవాడు, కానీ మీరు అక్కడ చదివితే అతడు కృపచేత నింపబడినవాడు అని ఉంటుంది. కృప పొందాడు. స్టిఫెన్ కృప పొందాడు. దేనికోసం నియమించబడ్డాడు? పరిచర్య కోసం, భోజనాలు వడ్డించడం కోసం వచ్చిన వాళ్ళకి పరిచర్య చేయడానికి నియమించబడ్డాడు. వాక్యం ఏం చెబుతుందంటే అతడు కృప పొందుకున్నాడు అని. ఆ వ్యక్తి స్టిఫెనుకున్న అలవాటు ఏదైనా ఉందంటే మోకాళ్ళ అనుభవంలోనే దేవుని స్తుతించేవాడట. మోకాళ్ళ అనుభవంలో ప్రార్థించేవాడు. మోకాళ్ళ అనుభవంలోనే దేవుణ్ణి ఆరాధించేవాడు. మోకాళ్ళ అనుభవంలోనే దేవుని స్తుతిస్తూ ఉండే అనుభవం స్టెఫెనుకు ఉందట. అయితే విచిత్రం ఏమిటయ్యా అని అంటే 5 ప్రాంతాల వాళ్ళు యెరూషలేముకు వచ్చారు. మొట్టమొదటిగా యెరూషలేములో ఘనంగా సువార్త ప్రకటించింది పేతురు గారు. ఆ తర్వాత రెండవసారి సువార్త ప్రకటించిన దమ్ము కలిగి, దేవుని ఆత్మ కలిగి నిలబడింది ఎవరైనా ఉన్నారంటే స్టెఫెన్. 5 ప్రాంతాల వాళ్ళు వచ్చి స్టెఫెన్ను నిలదీశారు.
నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావు, అతని గురించి మాకు వివరాలు చెప్పు అని చెప్పి సభ పెట్టి 5 ప్రాంతాల వారిని నిలబెట్టి సభగా కూడుకొని అతని మధ్యలో పెట్టి ఇక ప్రశ్నించడం మొదలెట్టారు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే 6వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది కదా, అతడు అగపరచిన జ్ఞానమును అని అంటాడు. ఏంటిదండి? జ్ఞానం. అతడు అగపరిచిన, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే మోకాళ్ళ అనుభవంలోనే స్టెఫెనుకు దొరికింది. ఇప్పుడు స్టెఫెను కృప పొందాడని నేను చెప్పాను కదా, ఏందమ్మా అంత సీరియస్గా ఉన్నారు? స్టెఫెను కృప పొందాడని నేను చెప్పాను కదా. కృపలో భాగం ఏంటంటే మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానం, దేవుని జ్ఞానం. అక్కడే 10వ వచనంలో రాయబడి ఉంటుంది, అతన్ని ప్రేరేపించిన ఆత్మయు దాన్ని ఎదిరించలేకపోయింది అని రాయబడి ఉంటుంది. ఒకటి జ్ఞానం చేత నింపబడ్డాడు మాట్లాడుట యందు. రెండవది చెప్పండి ప్రేరేపణ, అతన్ని ప్రేరేపించిన ఆత్మయు వాళ్ళు ఎదిరించలేకపోయింది. ఇది కూడా కృప. ఇక 3వది 15వ వచనంలో రాయబడి ఉంటుంది, సభలో కూర్చున్న వాళ్ళందరూ అతని ముఖం చూస్తే దేవదూత ముఖం వలె వెలుగుతూ కనపడుతుంది. హల్లెలూయా. స్టెఫెన్ బల్లాల వద్ద భోజనం వడ్డించే పరిచర్య కోసం నియమించబడిన వాడు. అతనుకున్న అలవాటు ఏంటంటే మోకాళ్ళ అనుభవంలో దేవుని కృపను కోరుకున్నాడు. మోకాళ్ళ మీద దేవుని సందులో అల్లాడుటను బట్టి దేవుడు అతనికి కృపనిచ్చాడు. ఆ కృపలో జ్ఞానము, మాట్లాడేటి యందు అగపరిచిన జ్ఞానము, అతన్ని ప్రేరేపించిన ఆత్మయు, అతని ముఖములో ఉన్న తేజస్సు, ఇవి దేవుని కృప. ఈ 3 స్టెఫెనుకి ఎట్లా వచ్చాయంటే మోకాళ్ళ ప్రార్థన ద్వారానే. ఏమంటారమ్మా? ఈ 3 మోకాళ్ళ ప్రార్థన ద్వారానే స్టెఫెనుకి దేవుడు కృపనిచ్చాడు. నేటి క్రైస్తవ సమాజం నీవైనా నేనైనా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందంటే మోకాళ్ళ ప్రార్థన శక్తి కలిగినది. ఎంత శక్తివంతమైందో మీకు గుర్తు చేస్తాను. మోకాళ్ళ ప్రార్థన మరిచిన వారలారా, యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో రాయబడ్డట్టుగా సుఖాసక్తి కలిగిన స్త్రీలారా, మోకాళ్ళ అనుభవం ఎంత శక్తివంతమైందో, మోకాళ్ళ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నేను మీకు ఈరోజు గుర్తు చేస్తాను. ఇప్పుడు స్టెఫెను కృప పొందడానికి రీజన్ ఏంటి చెప్పండి? ఇంకొకసారి చెప్పండి. నేను అడుగుతున్నా, అదే అనుభవం నీకుందా? మోకాళ్ళ అనుభవం నీకుందా? అతడు మోకాళ్ళ మీద ఉండుటను బట్టి ఆ జ్ఞానం పొందుకున్నాడు, దైవ జ్ఞానం. అతడు మోకాళ్ళ అనుభవాన్ని బట్టి అతని ఆత్మ ప్రేరేపణ, దేవుని ఆత్మ ప్రేరేపణ పొందుకున్నాడు. అతడి మోకాళ్ళ అనుభవాన్ని బట్టి ముఖములో తేజస్సును పొందుకున్నాడు. దేవదూత ముఖం వల్లే కనపడుతుందట. చూసిన వాళ్ళందరికీ ఎలా కనపడుతుందట? మరి నీ ముఖమా? ఆన్సర్ నై. నీ ముఖమో? అయ్యగారు దేవదూత ముఖం వల్లే కనపడుతుంది, మరి మీ ముఖమో? నీ తీసేసి నా, హెల్ప్ మీ కొంచెం, నీ ముఖమో? పేరు మాత్రమే కళ, ముఖంలో ఉండి సావదు ఆ కళ. మిమ్మల్ని అనేది నేను. ఏమండి, అసలు చూసిన వాళ్ళందరూ ముఖంలో ఉన్న తేజస్సును చూసి బా దేవదూతలా ఉన్నాడురా, ముఖం చూస్తే ఆ వెలుగు చూడరా ఎట్టుందో అని చెప్పి ఆశ్చర్యపడి ప్రశ్నించే దమ్ము లేక వదిలేశారు. ఏం తప్పు తేల్చక అబద్ధపు సాక్ష్యాలు పలికించి ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నాడు. మోషే నియమించిన ఆచారాలను తప్పమంటున్నాడు. యేసు అనే మరొకరిని వెంబడించమంటున్నాడు అని చెప్పి రకరకాల అబద్ధపు సాక్ష్యాలు చెప్పి ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపుతున్నా, చంపే పరిస్థితులు కూడా మోకాళ్ళ మీద ఉన్న అంటాడు, ఈ పాపం వీళ్ళ మీద అంటకుండా చేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవం స్టెఫెనుకున్నది, మోకాళ్ళ అనుభవం. నేటి క్రైస్తవ జీవితం ఏదైనా ముందుకెళ్ళాలి, ఆత్మీయ జీవితం నూతనపరచబడి ముందుకెళ్ళాలి, దైవ సంబంధమైన ఆశ నీలో తీర్చబడాలి అంటే అది ఎలా పడితే అలా తీరదో. 107వ కీర్తన రాయబడ్డట్టుగా ఆశ గల ప్రాణం తృప్తిపరచబడను, ఆకలితో ఉన్న ప్రాణం మేలుతో నింపబడను. వాస్తవమే. కానీ అది సాధించాలి అంటే మోకాళ్ళ ప్రార్థనే అనుభవము. ఈరోజు చాలామంది ఈ విషయం మర్చిపోయారు. సరే,
కొంత రీజన్ చెప్తాను. బైబిల్లో చాలామంది మోకాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, టూకీగా కొందరిని గుర్తు చేస్తాను. చాలామంది ఉన్నారు, కొందరిని టూకీగా గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసే వయస్సు కలిగినోడు దానియేలు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 40-41 వచనాలు, ఏలియా మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రార్థన చేసిన ప్రార్థన వీరుడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం, సభ అందరి ఎదుట ఎజ్రా మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 40వ వచనం, దోర్కా చనిపోతే దోర్కా మంచం దగ్గర పేతురు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 36వ వచనం, పౌలు గారు కూడా మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగిన వాడే. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం మీరు చదివితే మనం ఆరాధించే యేసు ప్రభువారు కూడా మోకాళ్ళ అనుభవం కలిగిన ప్రార్థన వీరుడు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో మోకాళ్ళ అనుభవం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రైస్తవ జీవితం ముందుకెళ్ళాలంటే అది మోకాళ్ళ ప్రార్థనే బీజం అన్న విషయం చాలామంది మర్చిపోయారు. నేను ముగించాక వెళ్ళిపోతాను. ఆలోచిస్తున్నారా? ఇంతమంది మనం ఆరాధించి యేసు ప్రభువారు కూడా ఎలా చేశాడండి? నేను మళ్ళీ చెప్పనా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు శక్తి కలిగిన వారిగా నిలబడతారు. కాలు మడత పెట్టి కూర్చునేవాళ్ళు, చెప్పండి, అలవాట్లు పొరపాటు అయిపోయింది. ఒకప్పుడు నువ్వు మోకాళ్ళ మీద ఉండేదాన్ని ప్రార్థన చేద్దాం అన్నప్పుడు, లేదు ఇప్పుడు అరిగే చేసి చక్కం జయ్యం. నీ ఆత్మీయ జీవితం ఎలా ముందుకెళ్ళొద్దో నాకు అర్థం కావట్లేదు. దేవుని కృప ఏదైనా ఉందా అంటే మరలా కోల్పోయిన మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు రావాలి. దేవుని జ్ఞానం పొందాలి, ఆత్మ ప్రేరేపణ పొందాలి, ముఖములో దైవికమైన స్పర్శన తేజస్సును చూడగలగాలి. అవన్నీ రావాలంటే ఆయన నీకు కృపనివ్వాలి. ఆ కృప ఎలా పడితే అలా రాదు. మోకాలు అరిగితే ముఖంలో వెలుగు వచ్చుద్ది, మోకాలు అరగకపోతే ముఖం ఎట్టుంటుంది నన్ను అడగమాక నీ పూటకి. ఓకేనా? సరే, గుండె మీద చేసుకొని చెప్పండి. మందిరంలో ఒక అలవాటు ఉండాలి. ఏంటంటే మోకాళ్ళ మీద దేవుని సందులు గడపాలనే అలవాటు నీకు ఉండాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కదా, ఏం చేయమంటే దానికి కూడా నేను ట్రీట్మెంట్ చెప్తాను, తొందరపడమాకండి. మోకాళ్ళ అనుభవంలో నువ్వు ఇక్కడ అలవాటు అయితే ఇంట్లో కూర్చున్నా, ఎక్కడ ప్రార్థనలో కూర్చున్నా, ఎక్కడ నువ్వు ప్రార్థనలో ఆరాధించడం కూర్చున్నా, నీ మోకాళ్ళు ఆటోమేటిక్గా వంగిపోతాయి. ఇది అలవాటు చేసుకోవాలి. క్రైస్తవ జీవితం అలవాటు చేసుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయో, మోకరించి ప్రార్థన చేయటం వల్ల ఎన్ని సూచక్రియలు జరిగాయో, దేవుని కార్యాలు జరిగాయో చూస్తున్నాం, తెలుసు. కానీ మనం మోకాళ్ళు అరగల. పాయింట్లోకి వెళ్తాను. సరే, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? చెప్పాలి నేను చెప్తాను. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అమ్మా తల్లి ఉన్నావా? పరలోక యాత్ర. మొట్టమొదటిగా నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే ఒకడే అన్నాడు ఒకడికే స్విచ్ చేసి బలి పెలిగింది. మీకు తాళందరూ ఎప్పుడు వెలుగుద్దు మా తల్లి? కరెంటు పోయాక వెలిగితే ఏం ఉపయోగం? ఉన్నప్పుడు ఎలగలగని మళ్ళీ అడుగుతున్నా. నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే దమ్ము నోటికడ వెళ్ళిపెడతారా అనరా? నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే జరిగే మొట్టమొదటి కార్యం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును. నంబర్ 1 వాక్యలు రాయబడ్డట్టుగా శత్రువును భయపెట్టే శక్తి, సైతాను గాన్ని సహితం వణికించే శక్తి దేనికి ఉందో తెలుసా? మోకాళ్ళ ప్రార్థనకు ఉంది. ఆలోచించండి. నుంచొని ప్రార్థన చేసినా నీ జోలికి రాడు, కూర్చొని ప్రార్థన చేసినా నీ జోలికి రాడు, నువ్వు పడుకొని ప్రార్థన చేసినా నీ జోలికి రాడు. కానీ నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే మాత్రం వాడు ఉండడు. శత్రువుకు వణుకు పుట్టించి, వాడు మీ ఎదుట గడగడలాడించి మీ యొద్ద నుంచి పారిపోయే స్థితి ఎలా వచ్చుద్దంటే కేవలం మోకాళ్ళ ప్రార్థన ద్వారానే వాడు పారిపోతాడు. వాడిని వణికించాలి అంటే చెప్పరా నాన్న, నీ మోకాళ్ళు ఉంచాలా? అమ్మా తల్లి, వాడిని వణికించాలంటే
సైతానా వనకరా వనుకో. ఇప్పుడు వాడు అనకట్లా, వాడే ఏందమ్మా వాడే మళ్ళీ వణికిస్తున్నాడా. ఇంకో మాట వచ్చింది, నేను అనకూడదు. నువ్వు సరిగ్గా మోకాళ్ళు ఉంచితే శత్రువుని ఇంటి మీదకి ఎందుకు దాడి చేస్తాడు? సరిగ్గా నువ్వు మోకాళ్ళ మీద పడితే ఒంట్లో బాధ, ఇంట్లో బాధ, ఎక్కడ చూసినా నీ బాధలు దేలారా. శత్రువుని ఇంట్లో ఉన్నాడు, వాడు ఎప్పుడు గాయపరుస్తాడు. ఇందా కీర్తన 11 చదివారు కదా, చీకట్లో బాణం వేస్తాడు. ఎప్పుడెప్పుడు బాణం వేస్తాడో తెలియదు, కానీ నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉన్నట్లయితే శత్రువు సైతం వణికిపోతాడు. వణికించే శక్తి దేనికి ఉంది? దగ్గరగా ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 7వ వచనంలో, వాడు ఒక దారిని వస్తే నువ్వు మోకాళ్ళ మీద పడితే 7 దారుల్లో పారిపోతాడు. వాడు 7 దారుల్లో పారిపోవాలంటే సౌండ్ తగ్గిందిగా, ఏం చేయాలి? మోకాళ్ళ మీదకు నువ్వు వస్తే. సరే, నీ ఇంట్లోకే చికాకు ఉంది. అమ్మా చూడండిరా, మీ ఇంట్లో చికాకు ఉంది, చికాకుగా ఉంటుంది. ఇంట్లోకి పోతే మనశ్శాంతి ఉండలేదు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. చికాకు అనిపించిన స్థలంలోనే నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వడు తరమకుండా నీ దుష్టుడు పారిపోతాడు. ఎలా తరమకుండా పారిపోతాడు? నువ్వు ఏం తరమక్కర్లే, మోకాళ్ళ మీద పడి ప్రార్థనలో కూర్చోచ్చు చాలు. మిగతాదంతా వాడు. అర్థమైందా? నిన్ను పాడు చేయడానికి, నీకు ఇబ్బంది పెట్టని, నీ మనసును శోధించడానికి ఒక మార్గంలో వచ్చి ఉంటాడు వాడు. కానీ విచిత్రం చెప్పరా, 7 మార్గాల్లో పారిపోతాడు. పారిపోయేటప్పుడు పారిపోయి వణికింపజేసే శక్తి దేనికి ఉంది? బిగ్గరగా వయసుతో పరిమితంలే. 87 సంవత్సరాల వయసు కలిగిన దానియేలు రోజుకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నీకెన్ని? పుసుకుని రామాక మధ్యలోకి నిప్పులండి. అప్పుడు తిండి అప్పుడండి మారువే కాగా నీ తిండి గోలే, నీ తిండిది వెళ్ళారిపోనా. తిండి కాదు అక్కడ, ఆత్మ తీవ్రత. శత్రు పన్నాగం పన్నాడు, శత్రువు కూడా గడగల్లాడి శత్రువే వణికిపోయాడు. కారణం మోకాళ్ళ ప్రార్థన. మళ్ళీ చెప్తున్నా, నీ ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నావా? సైతాన్ గాడు ఇతని గలివిలు పెడుతున్నాడా? అయితే మళ్ళీ చెప్తున్నా, నీవు శోధింపబడుతున్న స్థలంలోనే మోకాళ్ళ మీదకి రాగలిగితే శత్రువు వణికిపోతాడు. మీరు ఏ ప్రార్థన చేయండి, మోకాళ్ళ ప్రార్థన మాత్రం చేయనీయడాడు. అమ్మా మీకు వందనాలు బయలుదేరుతా. నువ్వు ఏ ప్రార్థన చేయి, వద్దు అని అండవు, కానీ మోకాళ్ళ ప్రార్థన మాత్రం చేయనీయడం. ఎప్పుడైనా గమనించారా మీరు? మోకాళ్ళ మీదకి రావాలంటే 2 రోగాలు ఉన్నాయి. ఎన్ని? ఒకటే శరీర రోగం, ఒకటే మనసుకు రోగం. తెలుగులో చెప్పనా? శరీర రోగం పద్దాక పనిచేసి వచ్చి మోకాళ్ళ మీద ఉండాలంటే ఎట్ట ప్రభువా? మనసులో రోగం ఉంది, ఎట్ట చేసినా ప్రభు ఆకాశం అందున్నాడు, ఆయన తెలీదా ఏంది నా బాధలో? ఈ 2 కలిస్తే ఇంట్లో యుద్ధం. నీకు అర్థం అవ్వదా నా భాష? అమ్మా, అదే ఇక్కడ రోగం ఉన్నాయి కాదంట్లా, కానీ ఇక్కడ రోగం ఉన్నా సరే, ఎక్కడ రోగం ఉన్నా సరే, మోకాళ్ళ మీదకి వస్తే సర్వరోగ నివారిణి మోకాళ్ళ ప్రార్థన. మళ్ళీ చెప్తున్నా, మోకాళ్ళ ప్రార్థన శత్రువును వణికించి పరిగెత్తింపచేసే ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన. మళ్ళీ చెప్తున్నా, నీ మోకాలు అరిగితే నీ ముఖం వెలుగుతుంది. జాగ్రత్త. మరి నన్ను ముగించే బయలుదేరనా? 2వ విషయం, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే ఇప్పుడు అక్కడే మళ్ళీ అడుగుతున్నా, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే, అబ్బాబ్బాబ్బా బత్తుడా నోరెప్పరా, మళ్ళొకసారి, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే కొండలు మైనం వలె కరిగిపోతాయి. 97వ కీర్తన 5 ప్రకారం పర్వతములు మైనం వలె కరిగించే శక్తి. హెల్ప్ మీ. మోకాళ్ళ ప్రార్థన. ఇంట్లో సమస్య కొండలాగుందా, కొట్టల్లాగుందా, గోడల్లాగుందా, ఒడ్డు పల్లంగా ఉందా, చాలా ఇబ్బంది పడుతున్నావా? అయితే వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, అమ్మగారు నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే కొండ సైతం కదిలిపోద్ది, కొండ సైతం కరిగిపోద్ది, మెట్టగా ఉన్న స్థలాలు చదును చేయబడతాయి. ఈ చదును చేస్తే శక్తి దేనికి ఉంది? అమ్మ దేనికి ఉంది?
నాకు ఆన్సర్ చెప్పండి. కొండ ఎక్కటం సులువా, దిగటం సులువా? ఎక్కండి, ఇంకా ఎక్కండి. అదే పని మీద ఉన్నారు, ఎక్కండి. యాడికి ఎక్కేది? అయ్యి మీరు చెప్పండి, ఎక్కటం సులువా, దిగటం సులువా? ఎక్కటమేనా? దిగటం సులువు. మరి ఇప్పుడు మీరు ఎక్కుతున్నారా, దిగుతున్నారా? కొండే లేకపోతే రొప్పు వేసం ఉండదుగా. ఒక్కళ్ళ మీనారు రా. ఇప్పుడు కొండే లేకపోతే మళ్ళా దేవుడు, కొండే లేకపోతే మనకు అడ్డొచ్చేది దేవుడు అంటున్నా. మన దారిని మనం పోతాం. మరి కొండ దారిలోకి అడ్డం వస్తే ఎట్ట? అది ఎక్కేసరికల్లా ఆయాసం, దిగేసరికల్లా ఆయాసం. ఈ ఆయాసంతో 2 ట్యాబ్లెట్లు పడతాయి. రెస్ట్ కూడా దొరుకుద్ది, బెడ్ రెస్ట్. అమ్మా తప్పన్న సూటిగా అంటున్నాను. పర్వతాలు కదలాలి. ఇంట్లో సమస్య, ఒంట్లో రోగం ఒక పర్వతం లాగుందా, కొండలాగుందా, లేకపోతే గోడలాగుందా? ఎరుకు గోడలో 3 రథాలు పక్క పక్కన వెళ్ళేంత 27 అడుగుల హైటు, 27 అడుగుల ఎడల్పు కలిగిన గోడలట ఎరుకో గోడలో. అంత గోడలు ఉన్నాయా? అద్భుతమైన విషయం చెప్పనా? మోకాళ్ళ ప్రార్థన కరిగించగలదో, కదిలించగలడో. మెత్తగా ఉన్న స్థలాన్ని చదువు చేయగలదు, చనువుగా ఉన్న స్థలాన్ని అంత సమభూమిగా మార్చగలదు మోకాళ్ళ ప్రార్థన. నేటి క్రైస్తవ సమాజం మర్చిపోయింది. నువ్వు మర్చిపోబట్టే ఇలా తయారయ్యావు. మోకాళ్ళ అనుభవం అనుదినం నీకున్నట్లయితే, మోకాళ్ళ శక్తి, ప్రార్థన జీవితం అనుదినము నీకున్నట్లయితే, శత్రువు ఎప్పుడో పారిపోయేవాడు. కొండగా ఉన్న స్థలాలు ఎప్పుడో నీకు దునుగైన మట్టిగా మారిపోయాయి. కానీ మనం మోకాళ్ళ మీదకి రాము. కొంచెం రోషం వచ్చే మాట అంటాను, కోప్పడమాకండి. అయ్యగారు మంచోడు కాదు, రైట్? ఇప్పుడు చెప్పండి, శత్రువును పారదోలు కట్టి అది గడగడ వణికించే శక్తి దేనికి ఉంది? 2 కొండలను కరిగించే శక్తి దేనికి ఉంది? గొలియాత్ ఒక కొండ, ప్రార్థనా పరుడు. కరిగిపోయిందా లేదా? మరి నీకు కూడా కరిగిపోవాలంటే దావీదులాగా అను, కలవరపడి కొండలు తట్టు నేను ఎలా సొత్తానయ్యా. ఆ కొండ ఎంత ఎత్తుకుందో నా వల్ల కావట్లేదు ప్రభా. కొండ కంటే మించినోడు ఉన్నాడు, ఆయన చూడు ముందా. ముగించకెళ్ళిపోతాను. ఇక నెంబర్ 3 మన చర్చిలో 3 ఉన్నారు, ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళ మీదకి వస్తారు. 3 ఉన్నారు, ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళ మీదకి వస్తారు. వాళ్ళు చూస్తే నాకు సంతోషం. నేను అనుకున్నాను, ప్రభువా తోత మట్టుకు ఆ మోకాళ్ళ అలా నిలబడాలి అని నా మనసులో రోజు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. తోత మట్టుకు ఆ మోకాళ్ళు అలా ఉండాలి. నాకు తెలిసిన ఒక ముసలి తల్లి ఉంది, ఏమనుకో మాకు, ఆమెను చూసేని కాస్త కూర్చొని నేర్చుకోవాలి. మీరు పట్టుకొద్దామంటే రాదు, బండి ఎక్కితే అడబడద్దు భయం. నిజం. ఆమె అంటే ఎప్పుడు ప్రార్థన చేసినా మోకాళ్ళ మీద రాకుండా మాత్రం ప్రార్థన చేయదు. ఎంత వయసు అండి? మైకి పట్టుకుంటే మాట మాట్లాడను అనుకుద్ది. అసలు అంత వీక్ మనిషి ప్రార్థన చేయమంటే మోకాళ్ళ మీదకి వచ్చుద్ది. ఆ పక్కన ముసుగేసుకొని తలకాయ పెట్టి, ఆ వయసాడా ముసుగేసుకొని. ఏమన్నా ఏందండి అసలు? ఆమెను చూస్తే నాకేం రోషం వచ్చిందే. ఆమె మోకాళ్ళ మీదకి వచ్చి నాకేం వయసు, నాకేమైందో అన్నా. నేను రాలేనా? చెమ్మ దినాన్ని కుంగితే అంత చేతగాని వాళ్ళవా? నాకేం రోషం వచ్చింది ఆమె చూస్తే. అనలేను కానీ నాకు రోషం వచ్చింది. చేతి తట్ట చేయాలి మోకాళ్ళ ప్రార్థన. ఆ వయసు వచ్చినా వణికిపోతున్నా సరే, ఆ ఇటుకాలు అడ్డుపోయినా, ఎడిపోయినా మోకాళ్ళ ప్రార్థన మాత్రం ఆగకూడదు. వేసి రక్తం చేయం. నా మనసులో అట్లా ఆలోచన పడదే. ఏమ్మా ఈ వయసులో ఉన్న మోకాళ్ళ అనుభవం ఉందా? శత్రువు తిని ఇంట్లో అంటాడా, కొండేమో ఎక్కలేకపోతున్నావా, మా గురించి ప్రార్థన చేయండి. ఎవరు? పాటర్ గారు, సంఘం ఇద్దరు వచ్చేవాళ్ళు. మంచి స్తోత్రం. ఇక 3వది, మోకాళ్ళ ప్రార్థన మూయబడిన ద్వారాలు తెరుస్తుంది. మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే దమ్ము చాలా. నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే రక్తం జయం. నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ఏ ద్వారాలైతే మూసాడో, మళ్ళీ చెప్తున్నా, ఆ ద్వారాలు మూయబట్టే చీకట్లో సిందులేస్తున్నావు. ఆ ద్వారాలు మూయబట్టి ఎలుగు ఎక్కడుందో నీకు అర్థం కావట్లే.
బైబిల్ చెప్తున్న సత్యం, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే, ఏనా మామినాడా, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే మూయబడిన ప్రతి ద్వారం తెరిచే శక్తి గలది. ఆలోచించుకోండి. ఎంతకాలం మూయబడిన వారిగా ఉంటారు, ఎంతకాలం కొండలు పెట్టుకొని నిలబడతారు, ఎంతకాలం శత్రువును ముందు పెట్టుకుని ఏడుస్తాం. దైవగ్రంథం చెప్తున్న మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి శత్రువును పరిగెత్తింపజేస్తుంది, పర్వతాలు కరిగింపజేస్తుంది, ద్వారాలు తెరిసేలా చేస్తుంది. అది మోకాళ్ళ ప్రార్థనే. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవుని మోకాలు ఎప్పుడు అరుగుతూ ఉండాలి. ఎంత అరిగితే అంత ఆశీర్వాదం. ప్రార్థన చేయాలనుకున్నావా, మోకాళ్ళ మీదకి వచ్చేయి. స్తుతించాలనుకున్నావా, మోకాళ్ళ మీదకి వచ్చేయి. నువ్వు ఏది చేసినా ప్రభువుని అడగాలనుకున్నావు, నువ్వు ఏ విధము చేతనైనా దేవుని స్తుతించాలనుకున్నా సరే, మోకాళ్ళ మీద కాకుండా మరలా చేయమాకు. పొందుకొని చూడు ఎలా ఉంటుందో. మోకాళ్ళ అనుభవం ఎంత శక్తివంతమైందో. అద్భుతమైన విషయం చెప్పనా, నీ శరీరమే నీకు శత్రువు. మోకాళ్ళ మీదకి రానియదో దాన్ని లోపరుచుకున్న వాళ్ళే ఈ భక్తులు. మళ్ళీ చెప్పనా, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే అనేక కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు శక్తి ఎక్కడుంది? దమ్ముతో చెప్పు, కొంచెం గట్టి చెప్పు. నాకు ఒక డౌట్, నీకుందా? ఊటే అవతలోట్లే ఆతే అవతలడ్డా ఉందా అని అడిగా. ఉందని చెప్పాడు. మీరేం చెప్తారు? వద్దని చెప్తారా? మీరేమంటారు? నాకు కూడా ఉందా గారు, వచ్చేటప్పుడు ఇంటికాడ పెట్టి వచ్చా, లేకపోతే పట్టుకొచ్చేవాడిని. నీకు కూడా ఉందమ్మా, వచ్చేటప్పుడు పట్టుకొస్తావమ్మా. అప్పుడు దాకా మేము ఉండేవా? చూడండి ఎడ చూస్తున్నారు, నాకెళ్ళి కూడా చూడలే. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన శక్తి నీకు ఉందంటావా? ఉంది అని అన్నోళ్ళు ఒకసారి చేస్తాను. కొన్ని డౌట్లు నీ పూట అడిగిపోతా. అడగలే చేస్తాను, అడగలే. మోకాళ్ళ ప్రార్థన నాకు శక్తి కలితే నాకు తెలుసు. ఏందిరా అబ్బా, హుషారు రావాలరా చూస్తే. ఎందుకు చేస్తారా? శక్తివంతమైన తెలుసా చేయించండి. సైతానా పోరా బయటికి పో అంటే పోతాడా? మళ్ళీ చెప్తున్నా, మోకాళ్ళ మీదకి రా లోరి, మోకాళ్ళ మీదకి రా. మోకాళ్ళ ప్రార్థన చరిత్రను తిరగరాసేలా చేసింది. ఇప్పుడు చెప్పండి, జ్ఞానముతో నింపబడ్డాడు, ఏవండి ఆత్మ ప్రేరేపణ పొందుకున్నాడు, ముఖంలో వెలుగును పొందుకున్నాడు. ఇవన్నీ ఎట్లా వచ్చాయి? అపోస్తలుల్లో మొట్టమొదటి హతసాక్షి ఎవరైనా ఉన్నారంటే స్టెఫనే, ఆ తర్వాత యాకోబు. ఏమండి ఈ అనుభవం ఎంత గొప్పదండి. మోకాళ్ళ మీదకి వచ్చిన ప్రార్థన చేసిన మొహమేనా? ఎవరైనా ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద అరులు చేస్తూ ఎదురు చూసిన ముఖమేనా? క్రైస్తవుని మోకాళ్ళు ఎప్పుడు ఒంటె మోకాళ్ళులాగా, ఎప్పుడు కూడా ఒంటె మోకాళ్ళలాగా ఉంటే క్రైస్తవుని జీవితం, ఆత్మీయ జీవితం సరైంది అని గుర్తించాలట. ఎవరి మోకాళ్ళు అయితే ఒంటె మోకాళ్ళులా ఉంటాయో. ఒంటె మోకాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటాయి? కాయలు ఏందమ్మా కాయలు? మీకు చిత్రం చెప్పనా, ఇలా మోపింది అనుకోండి, ఆ మోపినప్పుడు రాయి గుచ్చుకుంది అనుకోండి, తెలియదు దానికి. అర్థమైందా? ఈ మోకాళ్ళు అనే ప్లేస్ అంతా కూడా గట్టిపడిపోయింది, మొద్దు బారిపోయింది. నాకేం చూడట్లేదు భక్తులు, మొద్దు బారిపోయింది. ఇప్పుడు రాయి మీద కూర్చున్నా, దేని మీద కూర్చున్నా నొప్పి తెలియదు. ఎందుకని? మోకాళ్ళ మీద ఎంత వంగితే అంత నీ ఆత్మీయ జీవితం నూతనపరచబడుద్ది. ఆలోచించండి. సరే, మోకాళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు ఏం చేయమంటారు అని మీరు నన్ను అడుగుతారు. ఇప్పుడు దానికి కూడా ఒక ట్రీట్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు చేతనైతే పాటించండి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళరండి, నేను చేసేది ఏం లేదు అంటారా? దేవుని సన్నిధిలో నీ మోకాలు అరగటం మొదలు పెడితే, ఇంకా తెలుగులో చెప్తా, దేవుని సన్నిధిలో నీ ఎముక అరగటం మొదలు పెడితే, కనపడలేదు వాళ్ళకి, అర్థం కాలేదా?
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని అడిగే క్షణాల్లో, దేవునితో సంభాషించే క్షణాల్లో నీ మోకాల ఎముక నేలను తాకి అరుగుతూ ఉందనుకో, హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, ఆయనే నూతన పరుస్తాడు. ఎముకను పుట్టించింది ఆయన నూతన పరుస్తాడు. హాస్పిటల్కి పోతే ఖర్చు అయింది. మరి ఇప్పటికే ఆల్రెడీ వచ్చినాయి. అయ్యగారు ఏం చేయమంటారు? ఇచ్చింది నువ్వయ్యా, నా మోకాళ్ళలో శక్తినిచ్చేది నువ్వే. నా పరిస్థితి మారాలి, నేను మోకాళ్ళ మీదకి వస్తున్నాను. నీ మోకాళ్ళ ప్రార్థన దేవుని శక్తి పొందుకునేలా చేసిద్ది. మళ్ళీ చెప్తున్నా, మానవ దేహంలోనికి అసాధారణమైన శక్తి చేత నింపబడ్డప్పుడు అతడు దైవికమైన శక్తితో నింపబడ్డాడు. దేహాన్ని సైతం జయించగలడు. మీకు అర్థమైందో లేదు? ఓకేనా? సరే, మోకాళ్ళ అనుభవంలో ఉంటే ఇంకో ప్రాముఖ్యత కూడా ఉందండి. మొట్టమొదటిగా నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేసే అలవాటు ఉంటే, మాట్లాడబత్తుడా, మోకాళ్ళ ప్రార్థన చేసే అలవాటు నీకుంటే మొట్టమొదటిగా నీ ఆత్మ బలం పొందుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, కొంతమంది ఏదైనా జరిగింది అనుకోండి, గడగడలాడిపోతారు. ఏమంటారండి? ఏదన్నా సడన్గా బండి కొట్టింది అనుకోండి, ఎట్టా అసలు ఆ కాసేపు మళ్ళీ దడదలాడిపోతారు. ఎందుకు దడదలాడిపోతారు? అమ్మో 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 అమ్మో. మరి కొంతమంది తగిలినా సరే నిబ్బరంగా ఉంటారు. ఎందుకని? కొందరి హృదయం కూడా బలహీనమైంది. మనసు బలహీనమైందంటే దానికి వైద్యమే లేదు, బీపీ ట్యాబ్లెట్లు మింగటమే. హృదయం కూడా బలహీనమైతే ఎట్లా? అంతరంగ పురుషుడు కూడా బలహీనమైతే ఎట్లా? నీ అంతరంగ పురుషుడు బలపరచబడి బలవంతుడయ్యేది మోకాళ్ళ ప్రార్థన ద్వారానే. అక్క యాడున్నావు అక్క? 2, నువ్వు మోకాళ్ళ మీదకి వస్తే ఏక మనసు వస్తుంది. ఏ మనసు? ఏక మనసుతో ప్రార్థన చేసే అనుభవం మోకాళ్ళ ప్రార్థన ఒక్కటే. మోకాళ్ళ మీదకి వస్తే సర్వేంద్రియాలు చెప్పినట్టు అంటాయి. అమ్మా ముగించానురా. ఇప్పుడు మోకాళ్ళ మీదకి వస్తే మనసు పెట్టి ప్రార్థన చేస్తే, మీరు ఇందాక ఆరాధన చేశారుగా, అట్టుండదు. ఆరాధన అది మాత్రం ఆడుకో పోయి వచ్చింది. దానికి మరి అడ్రస్ యాడ ఉందో లేదు, పట్టుకొస్తారు లేదో. ఏమండి, ఒకవేళ నువ్వు మోకాళ్ళ మీద ఉండి కనుక ప్రార్థనలు గడపగలిగితే ఏక మనసు వచ్చేస్తుంది. దాన్నే ఏకాగ్రత అంటారు. ఏకాగ్రత. ఇది దేవుడితో సరైన సంబంధం కలిగి. అమ్మగారు, భక్తి జీవితం ఎలగాలంటే ఏం కావాలి? ఇంకొకసారి చెప్పండి. ఎముకను సృష్టించింది ఎవరు? ఎముకని. నీకు మోకాళ్ళు ఇచ్చింది ఎవరు? ఆయనే చెబుతున్నాడు. ఆయన సన్నిధిలో మన ప్రతి మోకాలు వంగాలి. మళ్ళీ చెప్తున్నా, మోకాళ్ళ ప్రార్థన శక్తి కలిగినది. శత్రువును వణికించేది, కొండలు కరిగించేది, ద్వారాలు తెరిపించేది ఒక్క మోకాళ్ళ ప్రార్థనే. మళ్ళీ చెబుతున్నాను, చేతనైతే అనొచ్చు అనకూడదు. మీకు దైవికమైన రోషం ఉంటే అంటే నామినని వాళ్ళు ఆమెను కూడా అంటలేదయ్యా. నీకు దైవికమైన అలాగ నేను కూడా చేయాలా అనే దమ్ము నీకుంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాయి. దేవునితో కలుసుకునే ప్రతి క్షణంలో నా మోకాళ్ళు నిలబడాలి. నా శరీరం వణికినా పర్లే, మోకాళ్ళు నిలబెట్టాలి. అది నువ్వు అలవాటుగా ప్రతిసారి మోకాళ్ళ మీద ఉంటావు అలవాటు అయితే వాక్యం ఏం చెప్తుందంటే, అది నీకు ప్రతి క్షణం ఎక్కడ ప్రార్థనలో కూర్చున్నా ఆ అలవాటు నీకు వచ్చేస్తుంది. కాలు మడతేసుకొని కూర్చోవటం అలవాటు అయితే చెప్పండి, హాస్పిటల్ వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడేండా? చెయ్యి పిత, నేనేం చేద్దును? ఇలా తయారైతే ఎట్లా? మళ్ళీ చెబుతున్నా, దర్శనం కావాలా, కృప కావాలా, ద్వారాలు తెరవబడాలా, కొండలు కరిగించబడాలా, సైతానుగాడు పారిపోవాలా, నువ్వేం చేయక్కర్లా, మోకాళ్ళ మీద నిలబడా. నిండు మనసుతో మోకాళ్ళ మీద పడో, ఏకాగ్రతతో ప్రార్థన చేయి. అప్పుడు ఉచ్చరించ సౌఖ్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మీ పక్షమున విజ్ఞాపన చేయిస్తుంది. ఆ కృప కావాలంటే ఇప్పుడు ఒక నిర్ణయానికి రావాలి. ఏమని నొప్పులు వస్తేనా? దేవుని సన్నిధి నీ మోకాలు అరగాల.
అరగదీయాలా? అది అరగాలి అంటే ఈ పోటే. అరగదీయటం అంటే దేవుడే. అరగదీయాలా? ఎప్పుడు టాంచి గోడ పట్టుకొని ప్రార్థన చెప్తే ఎండ గోడ పట్టుకొని. నేను మిమ్మల్ని ఏం అనలేను, కానీ ఇందాక ప్రార్థన అన్నా కూడా కొంతమంది లేవలా. యేసు ప్రభువా, నా స్థితి నీకు తెలియదా ప్రభువా? అవునా మరి యేసు ప్రభు మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు కదా, మరి ఆయన అలవాటు మనకు రావాలిగా. ఇవ్వండి అమ్మ, సునీత రావాలా వద్దా? ఏ అలవాటు రావాలి? అద్భుతమైన విషయం చెబుతాను. నీకు చేతనైతే మోకాళ్ళ మీద రన్ చేయి. ఖచ్చితంగా స్టెఫను కృప పొందుకున్నాడు. ఏదో ఒక కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏదో ఒక కృప నీకు అనుగ్రహించునుగాక. అనుగ్రహించాలి అంటే వయసుతో పల్లె. ఆ ముసలిదాన్ని చుట్టి నాకు ఎంత రోషం. పట్టుకొద్దామంటే బండి మీద కూర్చోలేదు, బస్సు ఎక్కితే ఆమెకు అడ్రస్ తెలియదు. నేనేం చేశాను? ఆమె పట్టుకొచ్చి ప్రార్థన చేయమ్మా అంటే బంగారులా చేసుద్ది, కాకపోతే ఆడే చేసుద్ది, ఇటు చేయదు. అంటే వచ్చే ఓపిక ఉండాలి కదమ్మా. అమ్మా మరి ఇక్కడ కూడా ఎవరైనా అట్టాటోళ్ళు తగులుతారంటవా అన్న. ఏంటి వినేవాళ్ళు ఎక్కువ, వాక్యం గ్రహించేవాళ్ళు ఎక్కువ. మన చర్చిలో వాక్యం వినేవాళ్ళు ఎక్కువ, గ్రహించేవాళ్ళు, పాటించేవాళ్ళు లేరు, అనుసరించేవాళ్ళు లేరు. ఎప్పుడు చూసినా వాక్యం బ్రహ్మాండంగా ఉందంటారు, పాటించే మొహం ఏడది. నా మాట మీకు అర్థం కాదు. వినేవాళ్ళు ఎక్కువ, గ్రహించేవాళ్ళు, అబ్బా వాక్యం బాగుంది, గ్రహించేవాళ్ళు ఎక్కువ, పాటించేవాళ్ళు తక్కువ. చర్చి దాటంలోనే వాక్యం బాగా చెప్పాడు, మరి పాటించమనే కదా చెప్పింది నీకు. అది కాదు విన్నది, చెవాటంత చెవులు తీసుకొని ఎంతమ్మా నీ కాడి గోళ్ళ తలుపులు కిరీటీలు జీవం లేని బల్లానయ్యం చక్కగా వింటున్నాయి. చెవులుండి కూడా వింటలేదు. ఇక్కడ కొందరు వింటున్నారు, గ్రహిస్తున్నారు, కానీ పాటించేవాళ్ళు లేరు. మీకు చేతనైతే మళ్ళీ చెప్తున్నా, సైతాను గాడిని మీ ఇంటి నుంచి శత్రువును పారగొట్టాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. రెండో, పర్వతాలు సైతం కదిలించాలి. ఏ పర్వతమా పో, యేసు నామమున కరిగిపోవాలా అని గనుక నువ్వు మోకాళ్ళ మీద ఉంటే పర్వతం లాంటి సమస్యలు కూడా మైన వలె కరిగిపోతాయి. మూడో, ద్వారాలన్నీ మూయబడ్డ ద్వారాలన్నీ దేనికుంది అమ్మా? దేనికుందమ్మా? ఈ పూట మోకాళ్ళు వస్తాయంటారా? ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే వస్తాయా? రోజు వస్తాయా? ఇంట్లో వస్తాయా? చర్చిలో వస్తాయా? ఆ మాట రాలా. ఎప్పుడు వస్తాయి? ప్రార్థించే ప్రతిసారి. ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను అయ్యగారు. అలవాటు చెయ్యి అయ్యగారు. దీనికి ఏది అలవాటు చేస్తే అది నేర్చుకొని వచ్చింది. అర్థం కాలేదా? తినేటప్పుడు పడుకో, అలవాటు చేయి, బ్రహ్మాండంగా. మళ్ళీ నువ్వు ఏది అలవాటు చేస్తే అది చెప్పినట్టు చేస్తుంది. ఇది మోకాళ్ళ మీద రావటం కూడా అలవాటు చేయి, వద్దన్నా వచ్చుద్ది. మీరు అలవాటు చేయటమే మర్చిపోయారు. అమ్మా అయిపోయిందిరా, బయలుదేరినా. మళ్ళీ చెప్తున్నా, మోకాళ్ళ ప్రార్థన శక్తి గలది. మీకు చేతనైతే, ఎవరు ఆమె అంటారా? మీకు చేతనైతే ఆ ఉసూరమనే ఏడుపు ఎందుకో? గువ్వ మూలిగినట్టు మూలుగుతున్నా. అవునా? మోకాళ్ళ మీదకి వచ్చి మూలుగో. దేహం మాట వింటదే, ఏకాగ్రత వచ్చేస్తుంది, ప్రార్థన నడిపింపు వస్తుంది. దేని గురించి ప్రార్థన చేయాలో అది నడిపింపు వచ్చేస్తుంది. మోకాళ్ళ మీద రాకుండా ఉంటే మొన్న బ్రదర్ అన్నాడు, నిద్ర వస్తుంది అయ్యగారు. మోకాళ్ళ మీద ప్రార్థన లేకపోతే నిద్ర వస్తుందట. డౌట్ వచ్చి అడిగాను, ఎప్పుడు చూసి నాకు ప్రార్థన నిద్ర వస్తుంది, ఏం చేయమంటారు అయ్యగారు అని. మోకాళ్ళు వేయలేకపోతున్నారు కానీ ఏం చేయమంటావు? నేనేమనలే, మోకాళ్ళు వేయి. అదే కదా బాధ ఇప్పుడు. మోకాళ్ళు వేయి. నిద్ర వస్తుందా? సాప మీద మోకాళ్ళు ఎత్తున్నావా? ఓకే. సాప మీద మోకాళ్ళు వేసి నిద్ర వస్తుందా? నేను తిరిగి అన్నాను,
వచ్చేటప్పుడు ఏ తీసుకుందిగా అక్కడ ఉందా? తెచ్చుకో. ఏంతో కాదు అటు చెప్తున్నావు. మరి నిద్ర పోవాలిగా. ప్రార్థనాపరం నిద్ర పాటిపోయిందండి. గోధుమల మధ్య గురుగులు ఇట్టిపోమ్మనే శత్రుగాడికి ఎంత అవకాశం అండి. అమ్మ నిద్రపోయింది. కాస్త పడితే ఇక్కడికి అర్థమైంది. నిద్ర రమ్మను. ఇంకా అద్భుతమైన కడుపులో బాధ ఉన్నోడికి, ఆత్మ తీవ్రత ఉన్నోడికి అసలు నిద్రే రాదు. ప్రార్థనలో ఉన్నా సరే. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరలా గుర్తు చేస్తున్నా, మీకు చేతనైతే ఈ రోజు నుంచి డేట్ వేసుకోండి. మోకాళ్ళ ప్రార్థన ద్వారా నేను నిలబడండి. ఖచ్చితంగా అలవాటు చేయండి. ఖచ్చితంగా దేవుని కృప మీరు పొందుకుంటారు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి రావాలి. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక.